అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ పూజిత. లాస్ట్ ఎపిసోడ్లో మనం భీముడి పైన విషప్రయోగం జరిగింది, కానీ భీముడు అత్యంత శక్తివంతుడిగా బయటికి వచ్చాడు అని చెప్పుకున్నాం కదా. ఇంకా ఈరోజు ఎపిసోడ్లో భీముడు బయటికి వచ్చిన తర్వాత ఏం జరిగింది, అలానే కుంతీదేవి మొదటి పుత్రుడు, అదేనండి పెళ్ళికి ముందు పుట్టాడు కదా కర్ణుడు, అతని గురించి, అలానే ఈ కురు రాకుమారులకు యుద్ధ విద్యలు నేర్పించాలనుకుంటారు. అసలు ఆ యుద్ధ విద్యలు నేర్పిస్తున్న గురువు ఎవరు, విద్యలు నేర్చుకుంటున్న సమయంలో ఏం జరిగింది, అలానే ఏకలవ్యుడి కథ ఏంటో ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాము. భీముడు హస్తినాపురికి తిరిగి రాగానే ఈ దుర్యోధనుడు భయపడిపోతాడు. అసలు తననేం చేస్తారో అని భయంతో ఉంటాడు. కానీ భీముడు విషయం కుంతీదేవితోటి పాండవులతో పంచుకోగానే పాండవులేమో చాలా కోపంతో రగిలిపోతారు. కానీ కుంతీదేవి మాత్రం ఈ విషయాన్ని పెద్దది చేయొద్దు, ఇక్కడితోనే వదిలేయండి అని చెప్తుంది. ఇక విషయం అక్కడితో వదిలేస్తారు. కానీ కౌరవులకి పాండవులకి మాత్రం ఇంకాస్త వైరం పెరుగుతుంది. అసలు ఈ భీముడికి ఇంకా దుర్యోధనుడికి అయితే వైరం మామూలుగా ఉండదు, ఇక పెరిగిపోతూనే ఉంటుంది రోజు రోజుకి. ఇంకా కర్ణుడి గురించి మాట్లాడుకుంటే, అదేనండి కుంతీదేవి మొదటి పుత్రుడు, పెళ్లికి ముందు పుట్టాడు కదా. ఆ కర్ణుణ్ణి ఒక నదిలో వదిలేయగా ఒక సూత కుటుంబానికి దొరికాడు. సూత కుటుంబం ఈ కర్ణుడిని పెంచుకుంటున్నారు అని చెప్పుకున్నాం కదా. ఈ కర్ణుడిని పెంచుకుంటున్న దంపతుల పేర్లు అధిరథుడు, రాధ. కాబట్టి కర్ణుడికి రాధేయ అనే పేరు కూడా ఉంది. అంటే రాధపుత్రుడు కదా, అందుకు రాధేయ. కర్ణుడికి బాల్యంలో ఉన్నప్పుడు అసలు తను కుంతికి పుట్టాడు, వీళ్ళు కేవలం పెంచుకుంటున్న తల్లిదండ్రులు అనే విషయం తెలియదు. కేవలం కురుక్షేత్ర యుద్ధం అప్పుడు మాత్రమే వాస్తవం ఏంటో తెలుస్తుంది. ఈ అధిరథుడు కురు రాజ్యంలో వారికి రథసారథిగా వ్యవహరించేవాడు. కాబట్టి వారు కూడా హస్తినాపురిలోనే ఉండేవారు. అలాగా కర్ణుడు హస్తినాపురిలోనే ఉంటున్నాడు అనే అర్థం. ఈ కర్ణుడికి చిన్నతనం నుంచి ధనుర్విద్య నేర్చుకోవాలని, బాణాలని చాలా చాకచక్యంగా వేయాలనే కోరిక ఉండేది. ఆ కోరిక మేరకే ఆయన ఎప్పుడూ అక్కడా ఇక్కడ విద్యలు నేర్చుకుని బాణాలు వేస్తూ ఉండేవాడు. ఇక హస్తినాపురి విషయానికి వస్తే, ఈ కురు రాకుమారులందరూ, అదేనండి కౌరవులు పాండవులు, ఒకరోజు ఆడుకుంటూ ఉంటారు. వారి చేతిలో ఉన్న బంతి అనుకోకుండా ఒక బావిలో పడుతుంది. బావి చాలా లోతైనది. ఇక బంతిని ఎలా తీయాలో అర్థం కాక ఈ పిల్లలందరూ చూస్తూ ఉంటారు. ఇక వెంటనే వెనక నుంచి ఒక వ్యక్తి ఆ బంతి పైన ఒక బాణం వేస్తాడు. ఆ బాణం చివర ఇంకొక బాణం వేస్తాడు. మళ్ళీ రెండవ బాణం చివర ఇంకొక బాణం వేస్తాడు. అలా బాణాలు ఒకదాని తర్వాత ఒకదాని చివర వేసి ఆ బాణాలని ఒక తాడులాగా తయారు చేస్తాడు. ఆ తాడు సహాయంతో బంతిని బయటకు తీస్తాడు. ఇంకా ఈ పిల్లలు ఎంతో అద్భుతం జరిగింది అని ఆశ్చర్యపోతారు. ఆశ్చర్యపోవడమే కాకుండా వెళ్ళి వారి పితామహులు అయిన భీష్ముడితో చెప్తారు. భీష్ముడు అసలు ఎవరతను అని బయటికి వచ్చి చూస్తాడు. అతడు ఎవరో కాదు, భరద్వాజ మహర్షి కొడుకైన ద్రోణుడు. ద్రోణుడి భార్య పేరు కృపి. కృపి కృపాచార్యుని చెల్లెలు. అలానే ద్రోణుడికి కృపికి కలిపి ఒక పుత్రుడు ఉండేవాడు, అతడే అశ్వత్థామ. ద్రోణుడు ఆ సమయంలో కటిక దరిద్రంలో ఉన్నాడు. అదే విషయం చెప్తాడు భీష్ముడితోటి. ఇంకా భీష్ముడు సహాయం చేస్తాడు. సహాయం చేయడమే కాకుండా ఇలా అంటాడు, ద్రోణాచార్య, మీరు నేర్చుకున్న విద్యలన్నీ ఈ కురు రాకుమారులకి నేర్పించండి అని. ద్రోణుడు వెంటనే సరే అంటాడు. అలాగా ద్రోణాచార్యుడికి శిష్యులయ్యారు ఈ కురు రాకుమారులు. ఆయన శిష్యరికంలోనే ఈ కురు రాకుమారులందరూ గొప్ప గొప్ప వీరులయ్యారు. ఇంకా ద్రోణుడు ఎవరిలో ఏ బలం ఉందో తెలుసుకుంటూ అందుకు తగ్గట్టుగా అందరికీ శిక్షణ ఇస్తున్నాడు. ఇక ఒకరోజు ద్రోణుడు రాకుమారులందరినీ పిలుస్తాడు. పిలిచి ఒక పరీక్ష పెట్టాలనుకుంటాడు. అది ఏంటంటే, అందరికీ ఇలా చెప్తాడు ద్రోణుడు. ఎదురుగా ఒక చెట్టు కనపడుతుంది కదా, ఆ చెట్టు పైన నేను ఒక పక్షి బొమ్మను పెట్టాను. ఆ పక్షి కన్నుని మీలో ఎవరైనా మీ బాణాలతో గురిపెట్టి ఛేదించగలరా అని. అప్పుడు యుధిష్ఠిరుడు ముందుకు వస్తాడు. యుధిష్ఠిరుడిని ద్రోణాచార్యుడు ఇలా అడుగుతాడు, యుధిష్ఠిరా, నీకు చెట్టు కనపడుతుందా అని. కనపడుతుంది గురుదేవా అంటాడు యుధిష్ఠిరుడు. వెంటనే ద్రోణుడు, అయితే నీకు మరి పక్షి కూడా కనపడుతుందా అని. కనపడుతుంది గురుదేవా అంటాడు. వెంటనే పక్షి కన్ను కనపడుతుందా అంటాడు. అది కూడా కనపడుతుంది గురుదేవా అంటాడు. ఇంకప్పుడు ద్రోణుడు అంటాడు, యుధిష్ఠిరా, నీవు ఈ లక్ష్యాన్ని ఛేదించలేవు, వెనక్కి వెళ్ళిపో అని.
అలాగా మిగతా రాకుమారులందరూ ఒకరి తర్వాత ఒకరు వస్తారు. వారు కూడా యుధిష్ఠిరుడిలాగే సమాధానం ఇస్తాడు. వారికి కూడా ద్రోణుడు ఇదే చెప్తాడు. ఇంకా ఇప్పుడు అర్జునుడి వంతు. ద్రోణుడు అర్జునుడిని కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు. అప్పుడు అర్జునుడు ఇలా సమాధానం ఇస్తాడు, గురుదేవా, నాకు ఆ పక్షి కన్ను తప్ప ఏమీ కనపడడం లేదు అని. వెంటనే ద్రోణుడు అంటాడు, అయితే నీ ధనస్సు తీసుకొని బాణం వేయి, ఛేదించు నీ లక్ష్యాన్ని అంటాడు. అప్పుడు అర్జునుడు వెంటనే పక్షి కంటికి గురి పెడతాడు, బాణం వదులుతాడు. ఇక పక్షి కన్ను ఎగిరి అవతల వైపు పడుతుంది. అప్పుడు ద్రోణుడు, శభాష్ పుత్ర, నువ్వు గొప్ప ధనుర్ధారివి అవుతావు అని చెప్తాడు. ఇకలా కొన్ని రోజుల తరువాత ద్రోణుడు తన శిష్యులందరితో కలిసి నదిలో స్నానం చేయడానికి వెళ్తాడు. అప్పుడు నదిలో ఉన్న ద్రోణుడిని ఒక మొసలి ద్రోణుడి కాలుని పట్టుకొని కిందకి లాగడానికి ప్రయత్నిస్తుంది. ద్రోణుడు ఆ మొసలిని వదిలించుకోగలడు. కానీ ద్రోణుడు అప్పుడు ఇలా అంటాడు, శిష్యులారా, నన్ను కాపాడండి, నన్ను కాపాడండి అని. పిల్లలందరూ భయపడిపోతారు. ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తారు. కానీ అర్జునుడు మాత్రం వెంటనే ఒడ్డుకి వచ్చి తన ధనస్సును తీసుకొని బాణాలు వేస్తాడు. అది కూడా ఎలాగా? ఆ మొసలి కింద ఎక్కడో నీటిలో ఉంటుంది. పైన ఆ మొసలి నీడను చూస్తూ బాణం వేస్తాడు. ఇక మొసలి నుంచి ద్రోణుడిని విడిపిస్తాడు. ఇక ద్రోణుడు అలాగే మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఎందుకంటే ఒక ఆపద రాగానే ఆ ఆపదకి అర్జునుడు ఎంత వేగంగా స్పందించాడు, ఎంత నైపుణ్యంగా బాణాలు వేశాడో అందరూ చూస్తారు. ఇక ద్రోణుడికి ప్రియ శిష్యుడైపోతాడు అర్జునుడు. ముందు నుంచే ప్రియ శిష్యుడు, పక్షి కంటికి గురి పెట్టినప్పటి నుంచే ఇప్పుడు ఇంకాస్త ప్రియ శిష్యుడైపోతాడు. ద్రోణుడు వెంటనే అంటాడు, పుత్ర అర్జున, నీవు గొప్ప ధనుర్ధారివే కాదు, నువ్వు ఈ విశ్వంలోనే శ్రేష్టమైన ధనుర్ధారివి అవుతావు. నీకంటే గొప్ప విల్లుకారుడు ఉండడు అని. అలానే నీవు నీ పితామహులు భీష్ముల వారి కన్నా కూడా గొప్పవాడివి అవుతావు అని. ఇక వెంటనే ద్రోణుడు అర్జునుడికి బ్రహ్మాస్త్రం ఎలా ప్రయోగించాలి, ఒకవేళ మధ్యలోనే విరమించుకోవాల్సి వస్తే ఎలాగ విరమించుకోవాలి అన్నీ నేర్పిస్తాడు. ఇక్కడ ద్రోణుడు మిగతా వాళ్ళకి ఎందుకు నేర్పించుండడు బ్రహ్మాస్త్రాన్ని ఎలాగ ప్రయోగించాలో? ఎందుకంటే బ్రహ్మాస్త్రం ప్రయోగించాలి అనంటే వారికి ఆ సామర్థ్యం ఉండాలి. అలానే ఎప్పుడు ప్రదర్శించాలో, ఎప్పుడు ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మనం పిల్లలకి గన్ ఎప్పుడు వాడాలి, ఎప్పుడు బుల్లెట్ రిలీజ్ చేయాలని చెప్తే వారికి అర్థమవుతుందా? వారు ఎప్పుడు వదలాలో తెలియకుండా ఎప్పుడు పడితే అప్పుడు గన్ షూట్ చేస్తారు కదా. అప్పుడు ఏమవుతుంది? నష్టం జరుగుతుంది. కాబట్టే ఆ విద్యలు నేర్చుకోవడానికి అర్హత వచ్చిన తరువాత మాత్రమే ద్రోణుడు ఆ మంత్రాన్ని వారికి ఉపదేశించాడు. వారిలో అర్జునుడు అర్హత సాధించాడు కాబట్టే అర్జునుడికి మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఎలాగ ప్రయోగించాలో నేర్పించాడు. ఇంకలాగా అర్జునుడు ధనుర్విద్యలో ఎక్కువ సాధన చేస్తూ ఉన్నాడు. ఒకరోజు ఈ రాకుమారులందరూ భోజనం చేస్తున్నారు. రాత్రివేళ చీకటిగా ఉంది. దీపం పెట్టుకొని తింటున్నారు. కానీ దీపం ఆరిపోయింది. కానీ భోజనం తినడం మాత్రం ఎవరూ ఆపలేదు. ఆ చేతికి నోరు ఎక్కడ ఉందో చీకటిలో కూడా కనిపిస్తుంది. మరప్పుడు నేను చీకటిలో బాణాలు ఎందుకు వేయలేను అని ఆలోచిస్తాడు అర్జునుడు. చీకటిలో కూడా శబ్దం మాత్రమే విని బాణాలు ఎలా వేయాలి అని అప్పటి నుంచి సాధన చేయడం మొదలుపెట్టాడు. అలాగా ధనుర్విద్య మీద అంత సాధన చేశాడు అర్జునుడు. ఇక అర్జునుడికి అప్పటి నుంచి శబ్దం ఎక్కడ ఉందో విని చీకటిలో కూడా అతడు బాణాలు వేయగలడు. అలానే ఒక చేతితోనే కాకుండా రెండవ చేతితో కూడా బాణం ఎలా వేయాలి అని నేర్చుకున్నాడు. అందుకే అర్జునుడిని సవ్యసాచి అని కూడా పిలుస్తారు. అర్జునుడు అంత గొప్ప వీరుడు ఎందుకయ్యాడు? ఇంత సాధన చేశాడు కాబట్టి అయ్యాడు. ఇంకా ద్రోణాచార్యుడు ఎప్పుడూ అంటూ ఉంటాడు, నీకంటే గొప్ప ధనుర్ధారి ఎవరు ఉండరు, నిన్నే నా శిష్యులలో గొప్ప ధనుర్ధారిని చేస్తాను అని. ఇక ఒకరోజు అర్జునుడికి ఒక కుక్క కనపడుతుంది. ఆ కుక్క నోటిలో చాలా నైపుణ్యంగా బాణాలు వేసి ఉంటారు ఎవరో. అసలు ఒక్క రక్తపు బొట్టు కూడా కింద కారదు. అసలు ఈ బాణాలు ఎవరు వేశారా అని చూడడానికి వెళ్తాడు అర్జునుడు. వెళ్ళి చూడగా అక్కడ ఒక బాలుడు కనపడతాడు. అర్జునుడు వెంటనే అడుగుతాడు, నీకు గురువు ఎవరు, నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు ఈ విద్య అని. అప్పుడు ఆ బాలుడు ఒక మట్టి బొమ్మని చూపిస్తాడు. ఆ మట్టి బొమ్మ ద్రోణాచార్యుడిది. ఇతడా నీకు గురువు అని అడుగుతాడు అర్జునుడు. ఆ బాలుడు అవును, ఇతనే నాకు గురువు అని చెప్తాడు. వెంటనే అర్జునుడు ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి ఇలా అడుగుతాడు,
గురుదేవా, మీరు నన్ను శ్రేష్టమైన ధనుర్ధారిని చేస్తానని చెప్పారు కదా, మీరు అతనికి ఎందుకు నేర్పించారు ఆ విద్య అని అడుగుతాడు. అప్పుడు ద్రోణుడికి అసలు ఏమీ అర్థం కాదు. ఎవరికి పుత్ర అంటాడు. వెంటనే వారందరూ కలిసి ఆ బాలుడి దగ్గరికి వెళ్తారు. ఆ బాలుడు ఎవరు అంటే ఏకలవ్యుడు. ఏకలవ్యుడు గతంలోనే ద్రోణాచార్యుడి దగ్గరికి వస్తాడు తన దగ్గర శిష్యరికం చేస్తానని. కానీ ద్రోణుడు అందుకు ఒప్పుకోడు. ఎందుకంటే ఏకలవ్యుడు నిషాద తెగకు చెందినవాడు, అంటే గిరిజన సమాజానికి చెందినవాడు. మీరు ఈ విద్యను నేర్చుకోకూడదు అని చెప్పి ద్రోణుడు చేర్చుకోడు. కానీ ఏకలవ్యుడు ఏం చేస్తాడంటే, ఈ గురు ద్రోణాచార్య తన శిష్యులందరికీ నేర్పిస్తున్న సమయంలో దూరం నుంచి చూసి నేర్చుకుంటాడు. అలానే ద్రోణాచార్యుడిని గురువుగా అంగీకరిస్తాడు. ద్రోణుడు అది విని ఆశ్చర్యపోయి ఇలా అంటాడు, ఏకలవ్య, నీవు నిజంగానే నన్ను గురువుగా అనుకుంటున్నావా అని. అవును గురుదేవా, మీరే నాకు గురుదైవం అంటాడు. అయితే నాకు గురుదక్షిణ ఇస్తావా అని అడుగుతాడు. ఏకలవ్యుడు ఏం కావాలో కోరుకోండి గురుదేవా అంటాడు. అప్పుడు ద్రోణుడు ఇలా అడుగుతాడు, అయితే వెంటనే నీ కుడి చేతి బొటని వేలిని నాకు గురుదక్షిణగా ఇవ్వు అంటాడు. అందరూ ఆశ్చర్యపోయి చూస్తారు. ఎందుకంటే ఒక ధనుర్ధారికి బాణాలు వేయాలంటే కుడిచేయి బొటనవేలు ఉండాలి కదా. కానీ ఏకలవ్యుడు మాత్రం తన గురుభక్తిని చూపిస్తాడు. వెంటనే తన కుడి చేతి బొటనవేలుని కోసేస్తాడు. కోసి గురువుకి దక్షిణగా ఇస్తాడు. ఇక అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. అర్జునుడు అడుగుతాడు ద్రోణుడిని, ఎందుకు ఆచార్య మీరు ఇలా చేశారు, మీరు చేసింది అధర్మం కదా అని. అప్పుడు ద్రోణుడు ఇలా సమాధానమిస్తాడు, నేను చేసింది అధర్మం కాదు, నేను చేసింది ధర్మమే పుత్ర అని. అది ఎలాగా అని అడుగుతారు. ఈ సందేహం నీకే కాదు, ప్రపంచంలో చాలామందికి వచ్చే అవకాశం ఉంది, నేను ఇప్పుడే చెప్తాను ఎందుకు అని చెప్తాడు. నేను కటిక దరిద్రంలో ఉన్నప్పుడు నన్ను హస్తినాపురి ఆదుకుంది. నేను హస్తినాపురి పెడుతున్న అన్నం తింటున్నాను. ఆ ఏకలవ్యుడు ఈ విద్య నేర్చుకుంటుంది హస్తినాపురి శత్రు సామ్రాజ్యం కోసం. ఎప్పటికైనా హస్తినాపురి మీద దండయాత్రకి వస్తారు వారు. నేను మీకు విద్య నేర్పిస్తూ మీరు పెట్టిన తిండి తింటూ మీకు శత్రువులైన వారికి విద్యను ఎలా నేర్పించగలను పుత్ర అంటాడు. అందుకే నేను అతనికి నేర్పించలేదు. ఒకవేళ అతడు ఎవరి దగ్గరైనా ఈ ధనుర్విద్యను నేర్చుకుని గొప్పవాడై ఉంటే నేను సంతోషపడేవాడిని అంటాడు. అలాగా ఆ విషయం ముగుస్తుంది. వీరు విద్యాభ్యాసం చేస్తున్న సమయంలోనే కర్ణుడు కూడా ఇక్కడికి వచ్చి విద్యాభ్యాసం చేస్తాడు. కానీ కర్ణుడు మధ్యలోనే పరశురాముల వారి దగ్గరికి వెళ్తాడు. ఇక ద్రోణాచార్యుడు ఎవరు ఏ ఆయుధాన్ని బాగా వాడగలరో వారికి అదే విద్యను ఎక్కువగా నేర్పించి ప్రతి ఒక్కరిని గొప్ప వీరులుగా తీర్చిదిద్దుతాడు. ఇక రాకుమారులందరూ పెద్దవారయ్యారు, వీరులైపోయారు. ఇక ద్రోణుడు అనుకుంటాడు, వీరికి ఒక పోటీ నిర్వహించాలి అని. ఆ పోటీ ఏంటో మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాము. ఇక ఈరోజు ఎపిసోడ్ గురించి మాట్లాడుకున్నట్లయితే, అర్జునుడి ఏకాగ్రత చూడండి. తన లక్ష్యమైన పక్షి కన్ను తప్ప ఏమీ కనపడలేదు అతడికి. కాబట్టే లక్ష్యాన్ని ఛేదించగలిగాడు. మనం కూడా మన ఏకాగ్రత మొత్తం మన లక్ష్యం మీద గనక పెట్టినట్లయితే తప్పకుండా మనం కూడా మన లక్ష్యాన్ని సాధించగలుగుతాము. ఇక మీ అందరికీ ఏమనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ పూజిత.